నేటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు సంబంధించిన కీలక శాస్త్రీయ నిబంధనలను రద్దు చేశారు. ఇది వాతావరణ మార్పులపై పోరాటంలో అమెరికా వెనక్కు తగ్గుతున్నట్లు సూచిస్తుంది. వాహన ఉద్గారాల ప్రమాణాలను కూడా ఎత్తివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఆర్కిటిక్ వలయంలో పెరుగుతున్న రష్యా, చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి నాటో ఆర్కిటిక్ సెంట్రీ అనే కొత్త సైనిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడంతో పాటు మంచు కరుగుతున్న కొద్దీ తెరుచుకుంటున్న కొత్త వాణిజ్య మార్గాలపై పట్టు సాధించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలకు తెరపడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన బాయ్కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈ ఆదివారం దాయాదుల పోరు జరగడం ఖాయమైంది. కొత్త లేబర్ కోడ్లు మరియు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 14 జాతీయ కార్మిక సంఘాలు గురువారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. సుమారు 30 కోట్ల మంది కార్మికులు ఇందులో పాల్గొంటున్నట్లు సంఘాలు ప్రకటించాయి. ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో రవాణా మరియు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం కనిపించగా మిగిలిన చోట్ల జనజీవనం సాధారణంగానే ఉంది. భారత రక్షణ శాఖ చరిత్రలో మరో భారీ డీల్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫ్రాన్స్ నుండి 114 రఫేల్ యుద్ధ విమానాలను మరియు 6 P-81 నిఘా విమానాలను కొనుగోలు చేసేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. సుమారు 3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందం భారత వైమానిక దళ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లనుంది.